కోవిడ్ దాడి చేసి 5 ఏళ్లు గడిచాయో లేదో మరో కొత్త వైరస్ ఆందోళన మొదలైంది. చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాన్యూమోవైరస్ హెచ్ఎంపీవీ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మన దేశంలోనూ తొలిసారి 5 కేసులు బయటపడినట్టు వస్తున్న వార్తలు అందరినీ భయాలకు గురిచేస్తున్నాయి. కోవిడ్ అనుభవాలు అంతగా వెంటాడుతున్నాయి మరి. కానీ హెచ్ఎంపీవీ కొత్తదీ కాదు, ప్రమాదకరమైందీ కాదు. కాకపోతే 5 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రం తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. తగు జాగ్రత్తలు పాటిస్తే అసలు దీని బారిన పడకుండానూ కాపాడుకోవచ్చు. కాబట్టి లేనిపోని భయాలు, అపోహలకు తావివ్వకుండా, అవాస్తవాలను ప్రచారం చేయకుండా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా ఉండటం మనందరి విధి. ఎక్కడిది వైరస్? మామూలు జలుబు మాదిరిగానే హెచ్ఎంపీవీ కూడా దిగువ, పై శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఆర్ఎస్వి వంటి వైరస్ల తరగతికి చెందిందే. దీన్ని 24 ఏళ్ల క్రితమే గుర్తించారు. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా సోకొచ్చుగాని చలికాలం, వసంతకాలం ఆరంభంలో ఎక్కువగా విజృంభిస్తుంటుంది. హెచ్ఎంపీవీ కొందరిలో న్యూమోనియాకు దారితీయొచ్చు. ఆస్థమా, సిఓపీడీ వంటి జబ్బులను ఉద్ధృతం చేయొచ్చు. చాలామందికి 5 ఏళ్లలోపే ఇది తొలిసారి సోకుతుంది. అనంతరం ఎప్పుడైనా మళ్లీ వచ్చినా లక్షణాలు చాలా వరకు మామూలుగానే ఉంటాయి. పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 10–12% హెచ్ఎంపీవీయే కారణమవుతున్నట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి. చాలామందిలో ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది. కానీ 5–16% మంది పిల్లల్లో న్యూమోనియా వంటి దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారి తీయొచ్చు. వృద్ధులు పారాహుషార్. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ కొత్తదేమీ కాదు. దీన్ని నెదర్లాండ్స్లో గుర్తించారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఉధృతం కావటంతో కోవిడ్ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఇది కూడా మామూలు జలుబు, ఫ్లూ వైరస్ల వంటిదే. సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో, ముఖ్యంగా 6–12 వరకు నెలల పిల్లలకు ఎక్కువగా సోకుతున్నట్టు పలు దేశాల అధ్యయనాలు చెబుతున్నాయి. అంత తీవ్రమైంది కూడా కాదు. కాకపోతే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పిల్లలకు తీవ్రమయ్యే ప్రమాదముంది. అలాగే 65 ఏళ్లు పైబడ్డవారిలోనూ మామూలు జలుబులా మొదలై అరుదుగా కొందరికి న్యూమోనియాగా మారొచ్చు. గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, నాడుల బలహీనత, మధుమేహం, ఆస్థమా, సిఓపీడీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వంటి ఇతరత్రా సమస్యలు గలవారికి, క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి, అవయవాలు మార్పిడి చేయించుకున్నవారికిది ప్రమాదకరంగా పరిణమించొచ్చు. కోవిడ్లా ప్రమాదకరం కాదు. కోవిడ్కు హెచ్ఎంపీవీకి తేడా ఏంటంటే ఇది కొత్తది కాకపోవటం. అప్పట్లో కోవిడ్ కొత్త వైరస్ కావటం వల్ల దాన్ని ఎదుర్కోవటానికి మన శరీరంలో యాంటీబాడీలేవీ లేవు. దీంతో తీవ్ర ప్రభావం చూపింది. మనం దాన్ని ఎదుర్కొనే నిరోధక శక్తి సంతరించుకోవటం వల్ల అదే కోవిడ్ ఇప్పుడు మామూలు జలుబులా మారింది. హెచ్ఎంపీవీ ఎప్పటినుంచో ఉంది కాబట్టి చాలామందిలో దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు ఉండే ఉంటాయి. కాబట్టి అంతగా భయపడాల్సిన పనిలేదు. ఇది కోవిడ్ అంత తీవ్రమైన వైరస్ కూడా కాదు. రక్తనాళాలను దెబ్బతీయటం, రక్తం గడ్డలు ఏర్పడేలా చేయటం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయదు. ప్రత్యేక చికిత్సేమీ లేదు. హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్కు ప్రత్యేక చికిత్స ఏమీ లేదు. ఆయా లక్షణాలను బట్టే చికిత్స చేస్తారు. జలుబు లక్షణాలు తగ్గటానికి యాంటీహిస్టమిన్లు, జ్వరానికి పారాసిటమాల్ ఉపయోగపడతాయి. ఒకవేళ న్యూమోనియా వచ్చి రక్తంలో ఆక్సిజన్ తగ్గితే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవు. కాబట్టి జలుబు లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవాలి. ఆయా వైరస్లను బట్టి మందులు వాడుకోవాలి. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గిన తర్వాత కొందరికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు తలెత్తొచ్చు. దీంతో శ్లేష్మం పసుపు, ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు మాత్రమే డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.
హెచ్ఎంపీవీ సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న 5 నుంచి 65 వరకు ఏళ్ల మధ్య వయసు వారిని ఏమీ చేయదు. అయితే చైనాలో 14 ఏళ్ల లోపు వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. నిజానికి దీని విషయంలోనే కాదు, ఫ్లూ, జలుబు వంటి ఎలాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల విషయంలోనైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అలవాట్లు, ప్రవర్తన మార్చుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. సమాజం కోసమూ కొన్ని నియమాలు ఆచరించాలి. జలుబు లక్షణాలు కనిపిస్తే విడిగా ఉండాలి. ఇతరులకు దూరం పాటించాలి. 65 ఏళ్లు పైబడ్డవారు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలు గలవారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ముక్కు, నోరు పూర్తిగా కప్పి ఉండేలా మాస్కు ధరించాలి. దగ్గు, తుమ్ములతో బాధపడే పిల్లలను బడికి పంపించొద్దు. బయటినుంచి ఇంట్లోకి రాగానే కనీసం 20 సెకండ్ల పాటు సబ్బు, నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాతే ఇంట్లో వస్తువులను తాకాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు, టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోవాలి. కరచాలనాలు చేయొద్దు. అనవసరంగా ముక్కు, కళ్ళు, నోటిని చేత్తో తాకొద్దు. పిల్లల విషయంలో ఒకంత జాగ్రత్త. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ గురించి పెద్దగా ఆందోళన, భయం అవసరం లేదు. అయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఈ వైరస్ తొలి వారంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా, ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, పిల్లికూతల వంటి లక్షణాలు ఉన్నట్టయితే శిశువులకు, చిన్న పిల్లలకు దూరంగా కనీసం 6 అడుగులు ఉండాలి. వేరే గదిలో విడిగా ఉంటే ఇంకా మంచిది. పిల్లలనైనా వేరే గదిలో ఉంచాలి. చేతులను శుభ్రంగా కడుక్కోకుండా శిశువులను ముట్టుకోరాదు. రోజుకు అరగంట సేపు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో పిల్లల ఒంటికి ఎండ తగిలేలా చూడాలి. దీంతో విటమిన్ డి ఉత్పత్తయి రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. పిల్లలకు ఇప్పించాల్సిన అన్ని టీకాలు ఇప్పించాలి. పోషకాహారం ఇవ్వాలి. శిశువులకు విధిగా తల్లిపాలు పట్టాలి. పిల్లలకు జలుబు లక్షణాలు కనిపించినా భయపడాల్సిన పనిలేదు. అయితే శ్వాస వేగంగా తీసుకుంటున్నా, పాలు తాగకపోతున్నా, ఆయాసపడుతున్నా, డొక్కలెగరేస్తున్నా, జ్వరం తీవ్రంగా ఉన్నా, మరీ ఎక్కువగా దగ్గుతున్నా, స్తబ్దుగా ఉన్నా అశ్రద్ధ చేయొద్దు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఇది చాలా ముఖ్యం. సొంత వైద్యం పనికిరాదు. స్టిరాయిడ్లు గానీ, యాంటీబయాటిక్ మందులు గానీ వాడొద్దు. ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఫోన్లో ఆడియో లేదా వీడియో కాల్స్తోనూ వైద్య సేవలను అందిస్తున్నారు. ఒకవేళ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఫోన్లో డాక్టర్ను సంప్రదించటం మంచిది. చల్లగాలికి పిల్లలను తిప్పకుండా ఇంట్లోనే ఉండి వైద్య సలహాలు పొందొచ్చు. కోవిడ్తో పోలిక. హెచ్ఎంపీవీ కొన్ని విషయాల్లో కోవిడ్ కారక సార్స్కోవీతో పోలి ఉంటుంది. ఇవి రెండూ అన్ని వయసుల వారిలోనూ శ్వాసకోశ జబ్బులకు దారితీసేవే. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తగ్గిన వారికి ఎక్కువ ముప్పు పొంచి ఉంటుంది. రెండింటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. కోవిడ్లో మాదిరిగానే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, ఆయాసం వంటివి ఇందులోనూ కనిపిస్తున్నాయి. ఇవి రెండూ దగ్గు, తుమ్ములు సన్నిహితంగా ఉండటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. వైరస్ అంటుకున్న వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, నోరు, కళ్లను అంటుకున్నా సోకుతాయి. ప్రస్తుతానికి టీకా లేదు. హెచ్ఎంపీవీకి ప్రస్తుతానికి టీకా ఏదీ అందుబాటులో లేదు. యాంటీ వైరల్ చికిత్సను దీనికి సిఫారసు చేయటం లేదు. కాని కొన్ని జాగ్రత్తలతో దీన్ని వ్యాపించకుండా చూసుకోవచ్చు. భయమొద్దుగాని. హెచ్ఎంపీవీ వైరస్లో ఏ1, ఏ2, బి1, బి2 రకాలున్నాయి. మామూలుగానైతే ఇవేమీ పెద్ద ప్రమాదకరం కావు. జన్యుపరంగా మార్పులు చెంది ఉధృతంగా మారిందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేం. చైనాలో ఇదేమీ ప్రమాదకరంగా మారలేదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బందేమీ లేదనే చెప్పుకోవచ్చు.